విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ఉన్న తమ విద్యార్థులు కరాటేలో కూడా ప్రవేశించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే చదువులో కూడా రాణించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్రీ గౌతమ్ స్కూల్ చిట్టినగర్ బ్రాంచ్లో కరాటే పోటీలు నిర్వహించారు. కరాటేలో శిక్షణ పొందిన 50 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు విద్యార్థులను, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వైట్, ఎల్లో, ఆరెంజ్ వంటి బెల్ట్లతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తమ గౌతమ్ విద్యార్థులు కరాటేలో కూడా ప్రవేశించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాదాపు 50 మంది విద్యార్థులు కరాటేలో శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని తెలిపారు. వారికి వైట్, ఎల్లో, ఆరెంజ్ బెల్ట్లతో పాటు సర్టిఫికెట్లను అందించామన్నారు. విద్యార్థులకు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని, ఇందుకు కరాటే దోహదపడుతుందన్నారు. కరాటే నేర్చుకున్న విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందని, అందుకే బాలికలకు కూడా శిక్షణ ఇప్పించామని తెలిపారు. తమ స్కూల్లో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, వారు అందిస్తున్న ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో తమ విద్యార్థులు కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూర్యారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తులసి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో కరాటే బెల్ట్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ మాస్టర్ దాస్ గారు, అలాగే ఆరిఫ్ గారు, సతీష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శ్రీ గౌతంలో అన్ని రంగాల్లో ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు కరాటేలో కూడా రావడం చాలా సంతోషకర విషయం. సుమారుగా 50 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి వాళ్ళకి వైట్ బెల్ట్లు, ఆరెంజ్ బెల్ట్లు, ఎల్లో బెల్ట్లు, అలాగే సర్టిఫికేట్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. కరాటే అనేటువంటిది ఈ రోజుల్లో చాలా అవసరం పిల్లలకి. ఇది ఆత్మరక్షణ కోసం ఉపయోగపడే విద్య, అలాగే శరీర దారుఢ్యం కోసం కూడా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రెంగ్త్గా ఉంటారో ఆటోమేటిక్గా చదువులో కానీ మిగతా రంగాల్లోని రాణించడానికి ఎటువంటి సందేహం లేదు. పిల్లల్లో ఈరోజు చూస్తుంటే సృజనాత్మకత అనేటువంటిది వెలికి తీయాలంటే ఇటువంటి కార్యక్రమాలే కావాలి. శ్రీ గౌతంలో ముఖ్యంగా ఈ యొక్క కరాటేతో పాటు డ్యాన్స్ కానీ, చదరంగం కానీ, అలాగే వివిధ పోటీ పరీక్షలు కానీ మేము పంపిస్తూ పిల్లలకి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపుతూ అన్ని రంగాల్లో రాణిస్తూ చదువులు కూడా రాణిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా శ్రీ గౌతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇటువంటి కార్యక్రమాలన్నిటి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ముందు ఇక్కడ చూస్తుంటే ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఒకప్పుడు ఆడపిల్లలు గడప దాటే పరిస్థితి కాదు. కానీ ఈరోజు కరాటే విద్యలో కూడా తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలకి ప్రోత్సహిస్తూ ఈ కరాటే క్లాసులు పంపిస్తూ ఉదయం 6 గంటలకే ఒక్కసారి క్లాస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు పంపిస్తూ వేరు ప్రాంతాలకి టెస్టులకు పంపిస్తూ ఉన్నందుకు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని, అట్లాగే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని మంచి సర్టిఫికేట్స్, మెడల్స్ తీసుకొస్తారని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా దాసు మాస్టర్ నేను ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే మాస్టర్కి ఇది ఒక ఫ్యాషన్. ఆయన ఎప్పుడు కూడా కరాటే అంటుంటారు. అంటే పిల్లల్లో ఇప్పుడు చూస్తుంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది సార్, కరాటే అయితే బాగుంటుంది, మన్నాటి క్యాంపస్లో అయితే ఇంకా బాగుంటుంది అని చెప్తే మాస్టర్ కంటిన్యూ చేసి నేను లాస్ట్ 25 years నుంచి చెప్పడం జరిగింది. అదే మాదిరికి ఇప్పుడు కూడా స్టిల్ మాస్టర్ ఇప్పుడు కూడా మా స్కూల్లో ఒక మాస్టర్గా కాకుండా ఒక మేనేజ్మెంట్గా మా స్కూల్లో మాకు అన్ని సహకరిస్తూ ఈ యొక్క మా మాస్టర్ని మనం స్పెషల్గా అనేది అదే రకంగా సతీష్ మాస్టర్, ఆరిఫ్ మాస్టర్ వాళ్ళకి ఆయనకి అండదండలాగా ఉంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ధన్యవాదములు, నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలకు ఆశీస్సులు భవిష్యత్తు మంచి స్థితిలో ఉండాలి. అలాగే తల్లిదండ్రులు, ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ అందరికీ ఇంకోసారి ధన్యవాదములు, నమస్కారం.